ఇంట్లో దోష నివారణ చేస్తామని ఎవరైనా చెప్తే అలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోద్దని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. నిన్న జనగామ పట్టణంలో భానాపురంలో ఇంట్లో దోష నివారణ పూజలు చేస్తామంటూ నమ్మించి దాదాపు 50 లక్షల రూపాయలు కాజేసిన ఓ హిజ్రాతో పాటు 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి దాదాపు 21.16 లక్షల రూపాయలను విలువగల 30 తులాల బంగారము, 20 తులాల వెండి ఆభరణాలు, 10 లక్షల రూపాయల విలువగల 2 విలువైన ఫ్లాట్లను కొనుగోలు పేపర్లు, ఇక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ 5 నిందితులు ఇలాంటి మోసాలు మరికొన్ని చేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోకూడదని, ఇలాంటి వారు ఎవరైనా మీ వద్దకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మన జనగామ పిఎస్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 677 చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ యొక్క సిస్టమ్ ఒక 6 నెలల క్రితం నుంచి ఒక ఎక్యూడ్ దోష నివారణ పూజలు చేస్తానని చెప్పేసి వాళ్ళకు మూఢనమ్మకం కలిగించి వాళ్ళ దగ్గర సుమారు దఫాలుగా 55 లక్షలు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇక ఆమె ఎవరి దగ్గర అయితే విక్టిమ్ బాధితురాలు ఎవరి దగ్గర అయితే మోసపోయిందో ఆమెను గుర్తించడం జరిగింది. ఈరోజు మన జనగామ పట్టణంలో వెహికల్ చెక్ చేస్తుంటే సిఐ దామోదర్ ఆధ్వర్యంలో ఈరోజు మనకు వాళ్ళు పట్టబడడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 30 తులాల బంగారం, 21,60,000 వర్తు వలది, అదేవిధంగా 20 తులాల వెండి, విధంగా ఒక చిట్టి 4 తులాల 6 గ్రాముల బంగారం ముత్తూట్ ఫ్యాన్లో పెట్టినట్టుగా, అదేవిధంగా 2 డాక్యుమెంట్స్, తర్వాత ఒక ఎట్టిగా కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బంగారం అంతా కూడా ఎవరైతే విక్టిమ్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు తమ కోసం చేయించున్నట్టుగా తెలిసింది. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం కన్ఫెషన్ తీసుకొని వాళ్ళందరూ కూడా అఫెన్స్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ భట్టు నాగదేవితో పాటు ఆమె భర్త పాముకుంట్ల సందీప్ డిటెక్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఏసీపీ జనగామ